శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలం కృష్ణాపురం గ్రామం చెందిన పేడాట్ భరత్ కుమార్ నూజివీడు IIITలో బీటెక్ చదువుతున్నారు. తండ్రి గోపి వ్యవసాయ కూలి, తల్లి దుర్గా గృహిణి. భరత్ కుమార్ తన 5వ తరగతి నుండి యోగాపై మక్కువ ఉండగా కేశిరెడ్డి పాఠశాలలో బేసిక్ యోగాసన అభ్యాసనాలు నేర్చుకోగా 10th తరువాత నూజివీడు IIITలో కరిక్యులర్ యాక్టివిటీలో భాగంగా యోగాసనాలు బాగా ప్రదర్శించడం వలన నూజివీడు యోగా టీచర్ సత్యశ్రీధర్ గారి ప్రోద్బలంతో మొదటిసారి జాతీయ స్థాయిలో 2003 ఆల్ ఇండియా యూనివర్సిటీ సౌత్ వెస్ట్ గేమ్స్ లో టీం తరఫున పార్టిసిపేట్ చేయగా ఆ టీంకి 3వ ప్లేస్ వచ్చింది. భారత్ 2023 జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్నాడు మరియు ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో 8వ ప్లేస్ వచ్చింది. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అగర్తలలో పాల్గొని 6వ ప్లేసు వచ్చింది. యోగా టీచర్ సత్యశ్రీధర్ గారు పిల్లల్లో లయ యోగా చేయించడం సిద్ధహస్తుడు. ఈయన ఆధ్వర్యంలో దేశభక్తి పాటలకు లయ యోగా చేస్తూ భరత్ మరియు వారి బృందం లయ యోగా ఢిల్లీ రాజ్భవన్ లో ప్రదర్శించింది. అప్పటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు మరియు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు కూడా పొందారు. నా పేరు పేడాట భరత్ కుమార్. మాది కృష్ణాపురం గ్రామం, ఆంధ్రవలస మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను IIITలో చదువుతున్నాను. 10th తర్వాత IIITలో చేరిన తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో భాగంగా యోగాలో చేరాను. మా గురువు గారి పేరు అక్కినేని సత్యశ్రీధర్ గారు. ఆయన ప్రోత్సాహంతో వివిధ కాంపిటీషన్స్ లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. నేను SGFI స్టేట్ ట్రెడిషనల్ లో 3వ స్థానం వచ్చింది. దాని తర్వాత SGFI నేషనల్స్ లో ఢిల్లీలో పార్టిసిపేట్ చేశాము. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో సౌత్ జోన్ ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాము. ఆల్ ఇండియాలో 8వ స్థానం వచ్చినందువలన కేలో పార్టిసిపేట్ చేశాము త్రిపురలో. వీటితో పాటు మేము దేశభక్తి పాటలకి లయ యోగా కూడా చేసి ప్రజల్లో దేశభక్తి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే లయ యోగాని ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ వారి ముందు చేసి వాళ్ళ ప్రశంసలు అందుకున్నారు. లాస్ట్ ఇయర్ మేము ఇదే లయ యోగాని కిషన్ రెడ్డి గారి ముందు ప్రదర్శించి అక్కడ ఉన్న వారి ప్రశంసలు అందుకున్నాము. లయ యోగా అంటే పాటల యొక్క లయకు అనుగుణంగా యోగాని జోడించే పద్ధతిని లయ యోగా అంటారు.